డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆంటర్ప్రీనియర్గా ఎదగాలి అన్న ఉద్దేశంతో చిన్నదో పెద్దదో ఒక స్టార్టప్గా ఒక ఐడియాతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. అలా ఆలోచించే వాళ్ళకి మనం ఒక బిజినెస్ ఐడియాని వాళ్ళకి సజెస్ట్ చేయాలి, అది ఆల్ టైం రన్ అయ్యేలాగా, అందులో మనకి ప్రాఫిట్సే వచ్చేలాగా అని మనం మాట్లాడుకుంటే ఏ వ్యాపారాన్ని వాళ్ళకి సజెస్ట్ చేసే అవకాశం ఉందండి? ప్రతి ఒక్క సీజన్లో మనం అంటే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం కదా, వీటి గురించి మాట్లాడుతున్నాను నేను. సో ప్రతి ఒక్క ఇంట్లో డే స్టార్ట్ అవ్వే ఒక థింగ్ ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో. అండ్ ఎవ్రీ సీజన్ వాటికి చాలా చాలా డిమాండ్ అనమాట. అండ్ తర్వాత వచ్చేస్తే మన ఇండియన్స్, ఎస్పెషలీ మన ఇండియన్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ అంటే ఏదో హోమ్ అని చెప్తున్నామని, ఇండ్లల్లోనే కాదు, ఆఫీసెస్లో, వర్కింగ్ ప్లేసెస్, బిజినెస్ ఏరియాస్, ఇక్కడంతా వాటికి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు సిరి గారు. అది ఏమని అనుకుంటున్నారు మీరు? చాయ్ అంటారా, టీ అంటారా? అబ్బా, అందుకేనండి మీరు నా యాంకర్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే చాయ్ అనేది ఇప్పుడు రాబోతున్న కాలం వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కూడా. సో వర్షాకాలం అంటేనే మనకు గుర్తొచ్చేది వేడి వేడి చాయ్ విత్ బిస్కెట్. అది కూడా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మనం అంటే ఇప్పుడు రానున్న సీజన్ వర్షాకాలం. సో వర్షాకాలంలో మనం చాయ్ అనేది ఎక్కువ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. అది హెల్త్ పరంగా చూసుకోండి మీరు. అండ్ తర్వాత వచ్చేసి ఒక మూడ్ రిఫ్రెష్మెంట్ అనుకోండి. అండ్ పర్సనాలిటీ అంటే ఏదో డ్రౌజీగా ఉంటుంది, వర్షాకాలంలో క్లౌడీగా ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్, దానికి కూడా రిఫ్రెష్మెంట్ అవ్వేకి చాయ్ అనేది ఒక క్విక్ స్టార్టర్లా పనిచేస్తుంది అనమాట. కానీ ఈ మధ్య కాలంలో సిరి గారు ఆ టేస్ట్ అనేది కానివ్వండి, ఫ్లేవర్ కానివ్వండి, చిక్కదనం కానివ్వండి, తర్వాత ఫ్లేవర్ కానివ్వండి, అండ్ ఆ టెక్స్చర్ మిస్ అవుతున్నాను సిరి గారు. ఎందుకంటే అది ఇరానీ ఛాయ్లో మాత్రమే నేను అంటే కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అనేది ఒక ఛాయ్ త్రూ పొందింది సిర్ఫ్ ఇరానీ ఛాయ్తోనే అనమాట. ఓకే. ఎప్పటికీ నేను కేఫ్కి వెళ్ళినా కూడా అక్కడ చుట్టుపక్కల అంటే ఏ పనున్నా కూడా అక్కడ కేఫ్ ఉంది అంటే ఇంక వదలను అనమాట, వెళ్ళి తాగి వస్తాను, అంత ఇష్టం నాకు ఇరానీ ఛాయ్. ఓకే. అండ్ ఎలాగో మీరు ఆ ఛాయ్ని మిస్ అవుతున్నారు కాబట్టి సారీ టు ఇంటరప్ట్ యూ, బట్ స్టిల్ ఆ ఫ్లేవర్ని నేను మీకు ఖచ్చితంగా అందిస్తాను ఇక్కడ. ఎస్, నిజంగా. ఎస్, నేను కూడా ఇన్ని రోజులు ఆ ఫ్లేవర్ ఫస్ట్ చాయ్ తాగినప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో, నేను చాలా చోట్ల కూడా ఇరానీ చాయ్ తాగాను, బట్ అంతలా అనిపించలేదు. రీసెంట్గా హైదరాబాద్ ఇరానీ చాయ్ దగ్గర నుంచి అయితే నేను చాయ్ తాగాను. ఓకే. సో అదే నేను మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కల్పించాలి అనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా ప్లీజ్ జవేరియా గారు, హ్యావ్ ఇట్. నిజంగా బాగుంది సిరి గారు. అస్సలు ఒక్క నిమిషం, నేను ఎక్కడైతే వెళ్ళి ఆ కేఫ్లో తాగానో అట్మాస్ఫియర్ మొత్తం ఒక్కసారి కళ్ళ ముందు వచ్చేసింది అనమాట. ఎస్, సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. హైదరాబాద్ ఇరానీ అంటూ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం సిరి గారు. యా ప్లీజ్. అంత నచ్చిందంటారా? ఎస్, చాలా రోజులైందండి. నేను కూడా ఆ ఫీల్ని మిస్ అయ్యాను. సో అందుకే నేను రీసెంట్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అందుకే మీరు ఇప్పటిదాకా ఛాయ్ అడిగారు కాబట్టి ఆ ఛాయ్ బిజినెస్ చెప్తున్నారు, అది కూడా ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగా వస్తుంది కదా అని ఇంటెన్షన్ తోటి నేను మీరు అడగంగానే వెంటనే గుర్తొచ్చింది. సో అందుకే మీకు సజెస్ట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. నిజంగా ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అలా ఉందండి. ఓకే. సో ఇరానీ ఛాయ్ అసలు ఒక లెవెల్ అండి అది. ఎందుకంటే ఛాయ్ అంటేనే ఛాయ్ మీద చిరంజీవి గారు కూడా పాట చేశారు. సో అంత ఇష్టం అనమాట. అది కూడా ఎస్పెషలీ ఇరానీ ఛాయ్, ఒక ఉస్మానియా బిస్కెట్ అనుకోండి, ఎంత అది బాగుంటుందంటే ఇంకేమీ తినబుద్ధి కాదు. ఆ ఫ్లేవర్, టెక్స్చర్ అసలు ఎంత మిస్ అవుతామంటే అక్కడ ఒక్కటే లభిస్తుంది. అది ఎందుకు అనేది నేను ఇంపార్టెన్స్ చెప్తాను సిరి. షూర్ అండి. సో ఆ డస్ట్ అనేది ఉంటుంది కదా, అంటే టీ పౌడర్ డస్ట్, అది వాళ్ళకి మాత్రమే అక్కడ దొరుకుతుంది అనమాట. అన్ని ఫ్లేవర్స్ వాళ్ళు ట్రై చేయరు. సో ఎక్కడైతే టీ ఎస్టేట్స్ ఉంటాయో
అవి నార్మల్గా ఏదైతే టీ పంట ఉంటుందో అక్కడి నుంచి కన్జ్యూమ్ చేస్తారు జనరల్గా. బట్ ఇరానీ చాయ్ ఎక్కడైతే సప్లై అవుతుందో వీళ్ళకి డిఫరెంట్ ఒక ఎస్టేట్ త్రూనే వీళ్ళు హైర్ చేసి అండ్ తర్వాత ఆ డస్ట్ అనేది కంప్లీట్గా వాళ్ళకి మాత్రమే సొంతంగా వాళ్ళు పెట్టుకున్నారనమాట. తర్వాత వచ్చేసి వీళ్ళ మేకింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది సిరిగారు. ఆ సీక్రెట్ మొత్తం ఆ తయారీ విధానంలోనే ఉంటుంది. వీళ్ళు సపరేట్ ఒక ట్రైనింగ్ త్రూ ఇస్తారనమాట. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏదో పెట్టేసాము అలా కాదు. సో వీళ్ళు ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ట్రైనింగ్ అండ్ తర్వాత వీళ్ళ వెజిల్స్ కూడా సపరేట్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ వెజిల్స్లో వీళ్ళు ఆ పాత్రలో చేస్తారు కాబట్టి అండ్ టైం కూడా టైం కన్జ్యూమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్స్. సో వీళ్ళు ప్రాపర్గా ఇంత టైం ఉడకాలి అన్నట్టుగా పెట్టుకుంటారనమాట ప్రాపర్గా. అండ్ ఆ ఫ్లేవర్ కానివ్వండి, డికాషన్ అంటారు కదా, సో ఆ డికాషన్ చేసేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు విత్ ప్రాపర్ ట్రైనింగ్ త్రూ. అందుకే అదంతా మంచిగా ఆ ఫ్లేవర్ ఎక్కడ మనకు దొరకదు బయట. సో ప్రాపర్ ట్రైనింగ్, ఆ వెజిల్స్ అండ్ ఎస్పెషలీ ఆ టీ పౌడర్ డస్ట్ ఉంటుంది కదా, అది వీళ్ళ దగ్గర మాత్రమే అది దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆ ఫ్లేవర్, ఆ టెక్స్చర్ కానివ్వండి, ఇప్పుడు జస్ట్ ఒక్క చిన్న సాటిస్ఫాక్షన్ అయ్యాను సిరిగారు. అది ఎక్కడ పొందలేము, జస్ట్ విత్ ఏ కప్ ఆఫ్ టీ. అది లక్షలు కూడా కాదు. సో ఆ సాటిస్ఫాక్షన్ ఇరానీ చాయ్ నుంచి దొరుకుతుంది అంటే ఎంత అద్భుతం కదా. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ సిరిగారు. అండ్ వీళ్ళది నేను ఫ్రాంచైజ్ ఇస్తున్నారని కూడా విన్నానమాట. సో చాలా తక్కువ ధరకే అందరికీ అందుబాటులోనే ఇస్తున్నారు వీళ్ళు. ఆ మంచి కాన్సెప్ట్ త్రూ వచ్చారు. ఎందుకంటే నీడ్ అనేది చాలా చాలా ఎక్కువ పెరుగుతుంది రోజు రోజుకి. ఇరానీ చాయ్ ఎవరైతే కన్జ్యూమ్ చేసి ఉంటారో వాళ్ళకి నా మాటలు బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మరి ఎక్కడ దొరకదనమాట, అంత బాగుంటుంది ఇరానీ చాయ్. అండ్ ఫ్రాంచైజ్ ఇవ్వడం చాలా గొప్ప విషయం సిరిగారు. ఎందుకంటే వీళ్ళు ప్రాపర్ అంటే చెప్పాను కదా నేను, ఆ ట్రైనింగ్ త్రూ తర్వాత ఆ కంప్లీట్ వీళ్ళ టీమ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి వెజల్స్ సపరేట్ వీళ్ళవే ఇంకా మేక్ ఓవర్ చేసుకుంటారు, మరి ఎలా తెలియదు. కానీ వెజిల్స్ త్రూ ఈవెన్ కంప్లీట్ అనమాట A to Z కాంపాక్ట్ త్రూ వీళ్ళు ఇస్తున్నారు. చాలా చాలా మంచి స్కోప్ ఉంటుంది ఇరానీ చాయ్ది. కానీ చాయ్ తాగుతానని అనుకోలేదు. ఎస్, మంచి ధరకే లభిస్తుంది ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్. ప్రాఫిట్స్ విషయానికి వస్తే సిరిగారు, మనం పెట్టిన పెట్టుబడి చాలా అంటే తక్కువ టైం పీరియడ్లోనే రిటర్న్ అనేది చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే కన్జంప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి మీరు, ఫుడ్ కానివ్వండి, ఏదైతే రెగ్యులర్గా కన్జంప్షన్ ఉంటుందో వీటికి డిమాండ్ అనేది రోజు రోజుకి ఎక్కువే ఉంటుంది. అండ్ రానున్న కాలంలో అంటే వర్షాకాలం, ఆ రైనీ సీజన్లో ఇది మీకు అంటే వాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు కొన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అండ్ మంచిగా ప్రాఫిట్స్ గెయిన్ అనేది చూడొచ్చు వాళ్ళ బిజినెస్లో. మరి ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఇరానీ ఫ్రాంచైజ్ కావాలి అన్న కూడా మనం కనెక్ట్ చేస్తాము. అండ్ ఇతర బిజినెసెస్ ఐడియాస్, తర్వాత వచ్చేసి ఇంకా ఇతర ఫ్రాంచైజ్ గురించి కూడా. ఎందుకంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ సెక్టార్కి సంబంధించింది అనమాట. ఒక ప్రాపర్ ఛానల్ త్రూ, ఒక ప్రాపర్ గైడెన్స్ త్రూ మేము ప్రజెంట్ చేస్తున్నాము బిజినెస్ ఐడియాస్. ఎవరైనా సరే నేను చేసుకోగలను, నాకు సత్తా ఉంది అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి సంప్రదించవచ్చు సిరి గారు. వి విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.